మన మతం ఏదైనా మన కులం ఏదైనా మన ఇంటి వరకే పరిమితమై ఉండాలి. సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత మానవత్వం అనేటువంటి దృక్పథంతో ఈ యొక్క దేశ సమగ్రత కోసం మనం అందరూ కూడా పాటుపడాలి. ఈ కాకినాడ జిల్లా కేంద్రంలో జాతీయ సమైక్యత కోసం ప్రభుత్వ జిల్లా యంత్రాంగం చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయమైనటువంటిది. ఈ రోజున మిలాదున్ నబీ అనేటువంటిది ముస్లింలు పవిత్రంగా చేసేటువంటి గొప్ప పండుగ. అదేవిధంగా గణపతి నవరాత్రులు పూర్తి చేసుకుని గణేశ నిమజ్జనం చేసుకునేటువంటి కార్యక్రమం హిందువులు చేసుకునేటువంటి ఆరాధ్య దైవం. ఈ రెండు పండుగల రోజుల్లోనూ కూడా ఈ ఉదయం ముస్లింలు హిందువులు కలిసి మరి పరస్పరంగా శుభాకాంక్షలు చేసుకునేటువంటి ఆనందాన్ని మరలా ఈరోజు ఈ సాయంత్రం వేళ మరి గణనాథులు వచ్చేటువంటి ప్రదేశంలో పెద్ద మసీదు వద్ద పెద్దలందరూ కూడా హాజరయ్యి మరి వారిని స్వాగతిస్తున్నటువంటి ఈ వాతావరణం ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో మరి మరింతగా జాతీయ సమైక్యత కోసం మనం అందరం కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను చేసేటువంటి సూచన ఏంటంటే మన కాకినాడలో హిందూ ముస్లిం క్రైస్తవ సమాఖ్య అనేటువంటిది జాతీయ సమగ్రత కోసం ఏర్పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ యొక్క మత సామరస్యంతో ముందుకు వెళ్ళాలనే ఆలోచన చాలా గొప్పది. దానికి మేము కూడా కట్టుబడి ఉంటాం. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానికి కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మనందరి మధ్యలో నేను చెప్తున్నాను. హిందువుల ఐక్యత. ఈరోజు మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం. ఈ పర్వదినం సందర్భంగా ముందుగా ముస్లిం సోదరులందరూ ఈ కాకినాడ పట్టణంలో ఒక ఊరేగింపుగా ఉదయం రావడం ఒక ఆనవాయితీ. సో ఆ సందర్భంగా నిన్న రాత్రి మన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులైనటువంటి మన మాల్కొండయ్య గారు, రమణమూర్తి గారు వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. దానికి మన పట్టణ బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి సత్యనారాయణ గారు లీడ్ తీసుకొని డెఫినెట్గా సార్ మా సైడ్ నుంచి కూడా కోఆపరేషన్ ఉంటుందని చెప్పేసి మార్నింగ్ ముస్లిం సోదరులందరూ వాళ్ళు ప్రొఫెషన్ తీసుకున్న సందర్భంగా మన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకు కూల్ డ్రింక్స్ వాటర్ ఇవ్వడం జరిగింది. సో దానికి మళ్ళీ మన ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు పెద్ద మసీద్ దగ్గర అందరూ గుమిగూడి మనందరినీ వెల్కమ్ చేస్తూ మనం ఏదైతే గణేష్ నిమజ్జన ఉత్సవం సందర్భంగా అందరూ గణనాథులు వెళ్తున్నారో ఈ సందర్భంగా హిందూ సోదరులందరికీ కూడా వాళ్ళు సోదర భావంతో అందరిని ఎంకరేజ్ చేస్తూ ఈ మన మాస్క్ ముందే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మంచి పరిణామం. సో రాబోయే రోజుల్లో కూడా ఎప్పటికీ భారతదేశం ఇదంతా ఒక వసుదైక కుటుంబం అన్నటువంటి ఒక ఫీలింగ్తో మనమంతా కలిసే ఉంటాం. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్న ఫీలింగ్ తోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి పెద్దలందరూ వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశారు.